ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. శాస్త్రాలతో మనకి ఎటువంటి సెల్ఫ్ రియలైజేషన్ రాదు. అంటే ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా కూడా అది ఆత్మ సాక్షాత్కారానికి దారితీయదు. ఏ శాస్త్రాన్ని చదివినా అది ఎక్వైర్డ్ నాలెడ్జ్, అంటే నువ్వు మనసుతో గ్రహించేదే తప్ప అవన్నీ పరిమితమైన జ్ఞానమే తప్ప పూర్ణ జ్ఞానం కాదు. శాస్త్రాల్లో ఎటువంటి సత్యము లేదు, అవి ఒక గైడ్ లాంటివి. నీవు 4 కూడలిలో అంటే ఒక జంక్షన్లో ఉన్నప్పుడు నీకు ఎటు పోవాలో తెలియక దిక్కుతోచక నువ్వు ఉన్నప్పుడు అక్కడ నీకు సైన్ బోర్డులు ఉంటాయి. ఇటు పక్కకి వెళ్తే ఈ ఊరు వస్తుంది, ఇటు పక్కకి వెళ్తే ఈ ప్రాంతానికి వెళ్తావు అన్న ఆ యొక్క సైన్ బోర్డులు ఉంటాయి. అంటే అవి నీకు గైడ్గా పనిచేస్తాయి. అలానే నీకు శాస్త్రాలు కూడా ఒక గైడ్గా పనిచేస్తాయే తప్ప నువ్వు ఏది కాదో చెప్తాయో తప్ప సత్యాన్ని అందించలేవు. సత్యాన్ని తెలుసుకోమని శాస్త్రం చెబుతుంది తప్ప సత్యాన్ని నీకు అందించలేవు. శాస్త్రంలో సత్యము లేదు. సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో నీవు తెలుసుకున్నాక శాస్త్రాన్ని పక్కన పడేయాలి. నీవు శాస్త్రాన్ని పక్కన పెట్టకుండా శాస్త్రాన్ని కనుక పట్టుకుంటే నీకు రియలైజేషన్ రాదు. నీవు శాస్త్రమనే కాదు, నువ్వు ఏ విద్య అభ్యసించినా సరే అవి నీకు శాంతిని ఇవ్వలేవు. నీవు ఎంత తెలుసుకున్నా, నీవు ఎంత తర్కించినా వాటినన్నిటినీ మర్చిపోతే తప్ప నీకు శాంతి కలగదు. ఎందుకంటే అదంతా ఎక్వైర్డ్ నాలెడ్జ్, నువ్వు మనస్సు ద్వారా గ్రహించావు. ఈ మనస్సు ఎంత నిజమో నీవు మనస్సుతోటి సంపాదించింది కూడా అంతే నిజం. నీవు శాస్త్రాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఆత్మలో నిష్ఠుడివి కాలేవు. నీకు ఆత్మనిష్ట లభించదు. శాస్త్రము కూడా ఒక వాసనై కూర్చుంటుంది. అందుకే గురువుగారు చెప్తారు, లెర్న్ టు అన్లెర్న్. చదివిందంతా మర్చిపోవాలి. ఈ శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన ఇవన్నీ రియలైజేషన్కి దారి ఇవ్వవు. పండితుడికి ఎంతసేపు ఆ శాస్త్రం మీద ఆ మనసు తిరుగుతూ ఉంటుంది. రామకృష్ణ పరమహంసులు ఏం చెప్తున్నారంటే, ఒక ఉదాహరణ చెప్తారు. రాబందులు అన్ని పక్షుల కంటే పైన తిరుగుతూ ఉంటాయి, కానీ వాటి మనస్సు ఎప్పుడు వల్లకాట మీద ఉంటుంది. అంటే ఏ శవం దొరుకుతుందా పీక్కు తిందామా అన్నట్టు ఉంటుంది. శాస్త్రం కూడా అట్టానే ఉంటుంది. అంటే వాళ్ళు ఆ శాస్త్రాన్ని హద్దులు దాటి వెళ్ళలేరు. శాస్త్రవాసన కనుక ఉంటే ఆ శాస్త్రంలోంచి బయటపడలేరు, ఆ హద్దులు దాటి బయటికి రాలేరు. ఈ లోకవాసన ఎటువంటిదో, దేహవాసన ఎటువంటిదో, అలానే ఈ శాస్త్రవాసన కూడా అటువంటిదే. ఈ టెండెన్సీస్లో పడిపోతే వాడు బయటికి రాలేడు. ఎంతసేపు పాండిత్యం సంపాదించాలని అనుకుంటాడు, కానీ వాడు అంతర్ముఖం కాలేడు, ఆ లోచూపు రాదు. శాస్త్రవాసన కనుక ఎక్కువ ఉంటే ఆత్మనిష్ట సాధ్యము కాదు. ఈ శాస్త్రవాసన ఉన్న వాళ్ళకి, ఈ దేహవాసన ఉన్న వాళ్ళకి, ఈ లోకవాసన ఉన్న వాళ్ళకి మనస్సు అంతర్ముఖం కాదు, ఎంతసేపటికి బాహ్యముఖం అవుతుందే తప్ప వాళ్ళకి లోచూపు రాదు. మనస్సు అంతర్ముఖం కాకుండా నీకు ఆత్మనిష్ట సాధ్యం కాదు. నీకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు నీకు స్వయంగా గురువైనా కూడా నీవు సర్వాన్ని మర్చిపోతే తప్ప నీకు శాంతి రాదు. ఆత్మలో నిష్ఠుడివి కాలేవు అంటారు. గురువు మార్గాన్ని మాత్రమే సూచిస్తాడు, ప్రయాణం మాత్రము ఈ సాధకుడే చెయ్యాలి. ఎందుకు అన్నీ మర్చిపోవాలని చెప్తున్నారంటే, నీవు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నావో అది తప్ప నీకు ఇంకోటి కనపడకూడదు. ఈ సాధనలో నువ్వు ఏదైతే పొందాలి అనుకుంటున్నావో అది తప్ప నీ మనస్సుకి ఇంకొకటి గోచరించకూడదు. నీకు అస్తమానము లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన గుర్తొస్తూ ఉంటే నీకు ధ్యేయ వస్తువు మించి మనస్సు మళ్ళుతూ ఉంటుంది. అంటే ధ్యేయ వస్తువు మించి మనస్సు చెదిరిపోతుంది. అంటే
సర్వము మర్చిపోవాలి అంటే ఆత్మనిష్టకు నీవు సర్వాన్ని మర్చిపోవాలి అంటే ఇక్కడ నీ దేహము నిలబడటానికి కావలసిన వస్తువులు సామాగ్రి ఉండటంలో తప్పు లేదు. అంటే ప్రాపర్టీస్ ఉండటంలో తప్పు లేదు. నాకు ఇంత ప్రాపర్టీ ఉంది అంత ప్రాపర్టీ ఉంది అనుకుంటంలో తప్పు. ఆ అహంకారము పెరిగిపోతుంది, ఆ వ్యక్తి భావన పెరిగిపోతుంది, ఇంకాస్త అహంకారం బలపడుతూ ఉంటుంది. నీవు ధ్యేయ వస్తువుపై నీవు మనస్సుని నిలపలేవు. ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు, ఆయన జ్ఞాని, కానీ జ్ఞాని అయ్యుండి కూడా రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే జనక మహారాజు అన్ని యాక్టివిటీస్ మధ్యలో ఉన్నా కూడా ఆ జ్ఞానంలోంచి బయటికి రాలేదు. ఎప్పుడు జ్ఞాననిష్టలోనే ఉండేవాడు. ఇంద్రియాలు పనిచేస్తున్న తన స్వరూపము చెదరకుండా ఉంది. అంటే అలా ఉండి కూడా జ్ఞాని అయి ఉండి కూడా రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి నీకు ఎంత ప్రాపర్టీస్ ఉన్నా, ఎంత వస్తువులు ఉన్నా, నీకు ఎంత పరివారం ఉన్నా, నీవు నాది నాది అనుకున్నంత కాలము నీకు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ప్రాపర్టీస్ ఎప్పుడు చెడ్డ చేయవు. నాది నాది అనుకుంటేనే వీడికి దుఃఖం ఏర్పడుతుంది. అవి వీడు కాపాడలేక నానా అవస్థలు పడుతూ ఉంటాడు. జ్ఞానికి ఏదన్నా ప్రాపర్టీ ఉన్నా కూడా అది బంధించదు. ఒకవేళ అది గనక పోయినా కూడా కించిత్ బాధ కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ అహంకారము వ్యక్తి భావన ఉండదు. కాబట్టి ఆ అనుభవించేవాడు, ఆ చెప్పేవాడు, పోయింది అని చెప్పేవాడు లేదా అది పోతే బాధపడేవాడు అక్కడ ఉండడు. కాబట్టి అక్కడ ఏమీ అవి బంధించదు. కనీసము చీమ కుట్టినట్టు కూడా ఉండదు జ్ఞానికి. ఒకవేళ ప్రాపర్టీ ఉన్నా కూడా దానితో తాదాప్యం ఉండదు. అదే మనకు ఏదన్నా ఒక చిన్న వస్తువు పోతే మనము విలవిల్లాడిపోతూ ఉంటాము. ఎందుకంటే దాని మీద ఆ అటాచ్మెంట్ ఉంటుంది, ఆ బంధం ఏర్పడుతుంది మీకు. అంటే నాది, నా వస్తువు అన్న ఆ బంధము ఏర్పడుతుంది ఆ వస్తువుతో మీకు. మీరు ఒక కొత్త కారు కొన్నారనుకోండి, ఆ కారు కొన్న రెండో రోజు ఒక చిన్న గీత పడ్డదనుకోండి, ఏదో ప్రమాదవశాత్తు ఏదో ఒక సైకిలో లేకపోతే ఒక బైకో దాని తగిలి ఒక చిన్న గీత పడిందంటే మనము మన మీద గీత పడినట్టు విలవిల్లాడిపోతూ ఉంటాము. అయ్యో అయ్యో కారు మీద గీత పడ్డదే, నా కారు నా కారు అంటూ అది మళ్ళీ దాన్ని రిపేర్ చేసేదాకా మన మనస్సు చెలిస్తూనే ఉంటుంది. అయ్యో కొత్త కారుకి ఇలా జరిగిందేంటి, ఇదేమో అనర్థమా ఏంటి అని చాలా దుఃఖిస్తూ ఉంటాము. నిజానికి వీడు నా కారు నా కారు అంటున్నాడు. అంటే నేను వేరు కారు వేరు అని వీడికి అవగాహన లేకపోవటం వల్ల, అక్కడ విచారణ చేయకపోవటం వల్ల, నేను అంటే వీడికి ఆ శరీరం ఎట్టానే స్ఫురిస్తుందో అలాగే నేను అంటే వాడికి ఆ కారు స్ఫురిస్తూ ఉంటుంది. అందుకే నా కారు నా శరీరము అంటుంటాడు వాడు. నిజంగా కారు వాడు కాదు. కారు వాడైతే ఆ కారు వచ్చి వీడు లోపల ఉండాలి. కానీ కారు బయట ఉంది, వీడు లోపల ఉన్నాడు, ఇంటి లోపల ఉన్నాడు, ఇంటి బయట కారు ఉంది. నా కారు అన్నప్పుడు ఆ ఇంటి బయట ఉన్న కారు వీడి లోపలికి వచ్చి కూర్చోవాలి. అలా జరగట్లేదు కదా. అంటే కేవలము ఆ ఆలోచన ద్వారా ఆ కారు యొక్క గీతని వీడు మనసులోకి తెచ్చుకొని వీడు దుఃఖిస్తున్నాడు. అంటే ఆ కారుకు సంబంధించిన ఆలోచన పుట్టి వీడిని దుఃఖానికి గురి చేస్తుంది. ఏ రోజైతే కారు మీద గీత పడ్డదో నువ్వు ఆ రోజు నిద్రపోయినప్పుడు మరి ఆ కారు మీద గీత పడిన దుఃఖము నీకు నిద్రలో లేదు కదా. ఆ రోజు రాత్రి చక్కగా నిద్రపోయావు, నీకు ఎటువంటి దుఃఖము లేదు నిద్రలో. కారుకు సంబంధించిన విషయాలేమి నువ్వు నిద్రపోతున్నప్పుడు రాలేదు కదా. అంటే ఏంటి, అక్కడ ఎటువంటి ఆలోచనలు లేవు నిద్రలో, దానికి సంబంధించిన ఆలోచనలు లేవు. మళ్ళీ నిద్ర నుంచి మేల్కొంగానే ఇంటి బయటకు వచ్చి ఆ కారు మీద గీత చూసుకుంటావు. అంటే ఏంటి, మళ్ళీ దానికి సంబంధించిన ఆలోచన వచ్చింది నీకు. కాబట్టి నీవు విచారణ చేయకపోవటం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. అందుకే గురువుగారు చెప్తుంటారు అవిచారణ వల్ల నీకు దుఃఖం వస్తుంది అని. అదే జ్ఞాని అయిన జనక మహారాజుకి రాజ్యమంతా పోయినా కూడా, తన రాజ్యంలో ఉన్న సంపదంతా పోయినా కూడా తనకి కించిత్ బాధ కూడా ఉండదు. ఎందుకంటే దానితో తాదాప్యము ఉండదు, దాని మీద అటాచ్మెంట్ ఉండదు, దానికి సంబంధించిన ఆలోచన ఉండదు.
ఎందుకంటే రాజ్యము ఉన్నప్పుడు కూడా అది నిజము కాదు అని వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ మనకి ఒక చిన్న కారు మీద గీత పడితే అది నిజం అనుకొని మనం దుఃఖిస్తున్నాము. ఎందుకంటే అక్కడ నీవు కారుని చూసి నిజం అనుకుంటున్నావు. నువ్వు కొంచెం విచారణ చేస్తే నీకు ఏదైతే అన్యంగా కనిపిస్తుందో, అంటే నీకు ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా తీసుకో, అది బంగారమైనా ఎటువంటి వస్తువైనా నీకు కనిపించేది, నీకు విడిగా కనిపించే వస్తువు ఏదైనా సరే అది నశించిపోవాల్సిందే, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. చివరికి నీ దేహంతో పాటు కూడా అవన్నీ బూడిదలో కలిసిపోవాల్సిందే. నీ దేహము కూడా ఏదో ఒక రోజు కట్టెలో కాలిపోవాల్సిందే. అవేమి శాశ్వతము కాదు. నీ దేహమే శాశ్వతం కానప్పుడు ఇక నీకు విడిగా ఉన్న కారు మాత్రము శాశ్వతంగా ఉంటుందా? నీకు విడిగా ఉన్న సంపదలు, ప్రాపర్టీసు, డబ్బులు ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? కాబట్టి నువ్వు విచారణ చేయకపోవటం వల్ల ఇవన్నీ నిజమనుకొని నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి నీకు ఈ లిబరేషన్కి అడ్డొచ్చేది నీ ఆలోచనలే. నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి. అవే నీకు దుఃఖాన్ని తీసుకువస్తున్నాయి. కాబట్టి శాస్త్ర సంసారము, దేహ సంసారము, లోక సంసారము ఇవన్నీ మనస్సుతో సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి. ఇవన్నీ అహంకారపు చేష్టలు. అందుకే భగవాన్ రమణుడు ఏం చెప్తున్నారంటే, భాష కూడా మనకి విద్య కూడా ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోవాలి. ఈ 24 గంటలు నీవు ఆ భాషలో ఉంటే అది లగ్జరీ కింద ఉంటుంది. ఆ సంపద వల్ల నీకు ఏమీ రాదు. మనకి ఆస్తి ఎటువంటిదో మన విద్య కూడా అటువంటిదే. ఈ విద్య కూడా ధనం సంపాదించడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి చదువుకునేది రియలైజేషన్ కోసం కాదు, డబ్బు సంపాదన కోసం. అంటే ఈ డబ్బు సంపాదన నీకేమి ఈ రియలైజేషన్కు ఉపయోగపడదు. అంటే నీ విద్య నీకేమి సెల్ఫ్ రియలైజేషన్ కోసము ఉపయోగపడదు. అందుకే వాటిని వదిలేయి అంటున్నారు భగవాన్. అవన్నీ మర్చిపో అంటున్నారు భగవాన్. కాబట్టి మనకి ఏ రకమైన అటాచ్మెంట్ ఉన్నా మనస్సు బాహ్యానికి వెళ్తుంది. జనక మహారాజు కూడా రాజ్యం ఉంది, కానీ మనసు ఎప్పుడు బాహ్యానికి వెళ్ళలేదు. అంటే జనక మహారాజు లాగా ఉండగలిగితే మనకేమీ ఇబ్బంది ఉండదు, కానీ మనకి అటాచ్మెంట్ వచ్చేస్తుంది. భగవాన్ కూడా ఏమనేవాళ్ళంటే, నాలో ఏదైతే ఉందో అది మీలోనూ ఉన్నది. అంటే భగవాన్లో ఏ జ్ఞానమైతే ఉందో అది భగవానికి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మనకి అదే జ్ఞానం మనకి ఉన్నది, కానీ అది మనకు తెలియట్లేదు. అదొక్కటే తేడా. మనలో ఉన్న మాట నిజమే, కానీ అది మనకి తెలియట్లేదు. అంటే భగవానికి అది తెలుస్తూ ఉంది కాబట్టి ఆయన సుఖి అయ్యాడు. మనకి తెలియట్లేదు కాబట్టి మనము దుఃఖి అయ్యాము. మనలో ఉన్న అది మనకు తెలియట్లేదు కాబట్టి మనము దుఃఖానికి లోనవుతున్నాం. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి, ఉన్నది ఒకే ఒక సద్వస్తువు కాబట్టి అది నీ హృదయంలోనూ కూడా ఉన్నది. అందుకే భగవాను ఆ నేనెవరు అన్న విచారణ చేయమంటున్నారు. ఎప్పుడైతే ఆ ఆత్మ అనుగ్రహం వల్ల అది ప్రకటింపబడుతుందో, అంటే ఆ చైతన్య స్థాయి వచ్చినప్పుడు ఆయనకి మనకి భేదము లేదని మనకి తెలుస్తూ ఉంటుంది. నేను అనేసరికి ఎవరికైతే బ్రహ్మము స్ఫురిస్తుందో ఇక అక్కడ అన్యత్వం అనేది ఉండదు. అంటే ఎవరైతే బ్రహ్మేతరముగా చూడబడదో వాడు జ్ఞాని అని అంటాము. ఇప్పుడు నేను శరీరము అనుకుంటానికి నాకు ఎటువంటి సాధన అవసరం లేదు. నేను మనిషిని అని అనుకుంటానికి నాకు ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు. చాలా సహజంగానే నేను శరీరము అని అనుకుంటాను. అంత సహజంగా నేను అనేటప్పటికీ బ్రహ్మము స్ఫురించాలి. అంటే ఎటువంటి ఎఫర్టు లేకుండా అది స్ఫురించాలి. ఇప్పుడు నేను అంటే మనకి ఎంత న్యాచురల్గా శరీరము అన్న భావన స్ఫురిస్తుందో, అలానే నేను అంటే బ్రహ్మము అనేది అంత న్యాచురల్గా స్ఫురించబడుతుందో వాడికి బ్రహ్మేతరముగా కనపడదు. ఇప్పుడు మనకి అంతా అన్యత్వంగానే కనిపిస్తుంది. ఇతరులు ఉన్నారని, మనకు ఒక వస్తువులు విడిగా ఉన్నాయని, ప్రపంచము విడిగా ఉందని,
బ్రహ్మేతరంగానే కనిపిస్తుంది. భగవాను ఏమంటున్నారంటే, ఇప్పుడు చాలామంది భగవాన్ నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోవచ్చా అంటే నేను బ్రహ్మమును నేను బ్రహ్మమును అని అనుకోని సాధన చేయొచ్చా అంటే భగవాన్ ఏమంటారంటే, మనిషి ఎవడు నేను కుక్కను కాదు, గాడిదను కాదు, పందిని కాదు, నేను మనిషిని అని ఎవడు అనుకోడు. నేను మనిషిని అనుకుంటాడు కానీ కుక్కను కాను, గాడిదను కాను, పందిని కాను అని ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, నేను శరీరము కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు, ఆలోచనలు కాదు, నేను బ్రహ్మమును అని అనుకుంటాం కూడా అలానే ఉంది అంటున్నారు. సాధకులందరూ నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, ఆలోచనలు కాదు అని అందరూ అనుకుంటారు. వాడు కుక్క కాదు అని అనుకున్నా వాడు మనిషే. అనుకుంటే అనుకోవచ్చు, అనుకుంటున్నాడు కాబట్టి కుక్కను కాదు అని అనుకుంటున్నాడు. అది ఎలా ఉందంటే, నేను మనస్సును కాదు, శరీరం కాదు, బుద్ధిని కాదు, నేను బ్రహ్మమును అని అనుకుంటాం కూడా అలానే ఉంది అంటున్నారు భగవాన్. నీవు అనుకున్నా బ్రహ్మమే, అనుకోకపోయినా బ్రహ్మమే. అనుకుంటాం అనేది అదొక అన్యాచురల్ అని అంటున్నారు భగవాన్. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేను బ్రహ్మాన్ని అని అనుకోవటం కాదు, ఆ వాక్యం యొక్క ఉద్దేశం అహం అంటే నేను, అందరికీ తెలిసినదే. అందరి అహంలోనూ బ్రహ్మం ఉంది. ఆ నేను ఎవరో తెలుసుకో, నేను బ్రహ్మమే. ఎలాగూ నువ్వు అట్లా భావించక్కర్లేదు, నేను ఏమిటో కనుక్కో అంటున్నారు భగవాన్. అహం బ్రహ్మాస్మి అని అనటానికైనా చింతించటానికైనా ఒక కర్త అవసరం. అది ఎవరు? అది నేను. ఆ నేనుగా ఉండు, అదే సూటైన పద్ధతి. మిగిలిన పద్ధతులు కూడా ఆత్మ గురించిన పరిశోధనకై ఈ మార్గానికే దారితీస్తాయి అని కూడా చెప్తున్నారు భగవాన్ రమణులు. అలానే భగవాన్ మరొక సందర్భంలో ఒక ప్రశ్న ఒక భక్తుడిది అడిగితే, నేనెవరిని అని ప్రశ్నించుకోవటం కన్నా నేను పరబ్రహ్మాన్ని అని అనుకోవటం నయ్యం కదా అంటే భగవాన్ అంటారు, అనుకునేదెవరు? అది చేయటానికి ఎవరో ఉండాలి కదా, అతడెవరో కనుక్కో అంటున్నారు భగవాన్. అంటే భగవాను ఇక్కడ ఈ నేను బ్రహ్మాన్ని, నేను పరబ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అని అనుకునేది ఎవరు? ఈ మాయా నేనే కదా. ఈ అహంకారంతోనే వాడు అలా స్మరిస్తున్నాడు. కాబట్టి ఆ అనుకునేది ఎవరు అంటే ఈ మాయా నేను. ఆ మాయా నేను ఉన్నదేమో కనుక్కో, విచారించు అని మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నారు భగవాన్. అలానే మరొక భక్తుడు సోహం అనుకోవటము నేనెవరిని అని అడగటము ఒకటేనా అంటే భగవాన్ ఇలా చెప్తున్నారు, ఈ రెంటిలోనూ అహం సామాన్యమైన అంశంగా ఉంది. ఒకటి సోహం, రెండవది కోహం. రెండు భిన్నం. సోహం అని ఎందుకు అంటూ ఉండాలి? అసలైన నేనుని కనుక్కోవాలి. నేనెవరిని అన్న ప్రశ్నలో నేను అంటే అహంకారం, దాని మూలాన్ని వెతకటంతో దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదని, అది అసలైన నేనులో విలీనమైపోతుందని గ్రహిస్తాం. ఇక్కడ సమస్య ఇది. విచారణ పద్ధతి శివోహం అనో సోహం అనో ధ్యానించటం కన్నా భిన్నం. ఆత్మజ్ఞానానికే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. ప్రపంచం గురించి, ఈశ్వరుని గురించి తెలుసుకునే ముందు నీ గురించి నీకు ఎరుక ఉండటం ముఖ్యం. సోహం అంటూ ధ్యానం చేయటం కానీ, అహం బ్రహ్మాస్మి అంటూ ధ్యానం చేయటం కానీ మానసిక భావనే, వ్యాపకమే ఇంచుమించు. నేను చెప్పే ఆత్మవిచారం మాత్రం సూటి అయిన పద్ధతి, ధ్యానం కన్నా ఉత్తమమైనది. నువ్వు ఆత్మ కోసం అన్వేషణ మొదలుపెట్టి లోతుగా వెళ్తున్న కొద్దీ నీ ఆత్మ నిన్ను తనలో కలుపుకోవటానికి ఎదురు చూస్తుంది. ఆ తరువాత ఏమి జరుగుతుందో, ఏది జరిపిస్తుందో నీ చేతుల్లో లేదు. ఈ పద్ధతిలో అన్ని సంశయాలు, చర్యలు వాటంతట అవే మాయమవుతాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్ని బాధలను మనిషి మరిచినట్లే అంటున్నారు భగవాన్. కాబట్టి భగవాను విచారణ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. గురువుగారు ఏం చెప్తారంటే, నీవు ఏ మార్గాన్నైనా ఎంచుకో, నువ్వు ధ్యాన మార్గమైన, విచారణ మార్గమైన, జ్ఞాన మార్గమైన, రాజయోగ మార్గమైన,
మరి ఏ ఇతర భక్తి మార్గాలైనా సరే, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అవన్నీ నిశ్చల స్థితికి తీసుకురావటానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయవు. నీవు ఎంత విచారణ చేసినంత మాత్రాన నీకు ఆత్మ సాక్షాత్కారము అవ్వాలని రూలు లేదు. అంటే కార్యకారణ సంబంధాలు వర్తించవు. ఆత్మ విషయంలో నీవు ఇది చేస్తే ఇది లభిస్తుంది అన్న కార్యకారణ సంబంధాలు ఆత్మకి వర్తించవు. భగవాన్ విషయంలో కూడా భగవాను ఆత్మ సాక్షాత్కారానికి ముందు, అంటే 16వ ఏట మరణానుభవము జరగక ముందు కూడా భగవాను ఎటువంటి విచారణ కానీ ఎటువంటి మార్గాన్ని కూడా ఎంచుకోలేదు. అలాగే శంకరులు కూడా, శంకర భగవత్పాదులు కూడా ఏ విచారణ చేయలేదు. గురువుగారు మేధా దక్షిణామూర్తి గురువుగారు కూడా చిన్నప్పుడు అహం బ్రహ్మాస్మి రూపంలో అది సాక్షాత్కరింపబడ్డది, కానీ ఆ గురువుగారు ఎటువంటి విచారణ చేయలేదు. అంటే కేవలము అనుగ్రహము చేతనే, అంటే ఆత్మ యొక్క అనుగ్రహము చేతనే అది తనకు తానుగా ప్రకటించాలే తప్ప, నీవు ఎంత విచారణ చేసి ఎంత నిశ్చల స్థితికి వచ్చినా కూడా అక్కడ అనుగ్రహం లేనిదే నీ స్వరూపము అక్కడ ప్రకటింపబడదు. అన్ని మార్గాలు నీ మనోనిశ్చలానికి దారి తీస్తాయే తప్ప మనోనాశనానికి దారి తీయవు. కేవలము అనుగ్రహము చేతనే ఈ మనోనాశనము జరుగుతుందే తప్ప, ఏ మనోనాశనము అంటే ఆ భ్రాంతి, అజ్ఞానము తొలగుతుందే తప్ప నీకు మరొక దారి లేదు. ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది ఆత్మ మాత్రమే, ఉన్నది మౌనము మాత్రమే. అది నీ స్వరూపమై ఉన్నది. నీకు తెలిసినా తెలియకపోయినా నీ స్వరూపము జ్ఞానము. కాబట్టి నేను ఎంత నిశ్చల స్థితికి వచ్చినా నాకు ఆత్మ సాక్షాత్కారం అవ్వట్లేదు అన్న భావన కూడా నీవు విడనాడాలి. ఎందుకంటే ఏ ఆలోచనైనా అది అడ్డుగానే ఉంటుంది. నీవు నిశ్చల స్థితి వరకు నీ మనస్సుని తీసుకురాగలిగితే ఆ తర్వాత ఏమి జరుగుతుందో, ఏది జరిపిస్తుందో నీ చేతుల్లో ఉండదు. భావశూన్య సద్భావ స్థితి. భావశూన్యంలోనే నీకు ఆ సద్భావము ప్రకటింపబడుతుంది. కాబట్టి నాకు ఎప్పుడు కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారము, నాకెప్పుడు కలుగుతుంది అని ఎదురు చూడక, అని దిగులు చెందక భావశూన్య స్థితిని అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఏదో ఒక సమయాన నీ హృదయంలో ఉన్న జ్ఞాన సముద్రము ఉప్పొంగి నిన్ను ఆ సముద్రంలో ముంచేస్తుంది. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో మనకు తెలియదు. అలానే నీలో ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు, ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము, ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞాన భాస్కరుడు నీలో ఉదయిస్తాడు. ఆ జ్ఞాన భాస్కరుడు వెలుగులో నీ అహంభావము, నీ యొక్క వ్యక్తిత్వము పూర్తిగా నశించిపోతుంది, పూర్తిగా దహింపబడుతుంది. మరలా ఆ వెలుగులో చీకటి ఇక ఉద్భవించదు, ఇక మళ్ళీ పుట్టనే పుట్టదు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.